హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వేళ నువ్వుల ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు ఒక కప్పు నువ్వులు తీసుకునండి, దాన్ని దోరగా వేయించి ఇలాగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా నేను చూపించే విధంగా చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నువ్వుల పొడి తీసుకున్నాం కదా, తర్వాత ఒక కప్పు కారం తీసుకోవాలి. ఈ టిప్ ఏంటంటేనండి, ఆవకాయ పచ్చడికి ఎప్పుడు మన కూర కారంలా కాకుండా కొద్ది బరకగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే అది ఊరండి, పచ్చడి కూడా గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక కప్పు కారం తీసుకున్నాం కదా, దాంట్లో 3 వంతులు సాల్ట్ తీసుకోవాలి. నేను ఏంటంటే దొడ్డుప్పు ఆరబెట్టండి మిక్సీ కొట్టి ఆ పౌడర్ తీసుకున్నాను అనమాట. మామూలు సాల్ట్ కన్నా ఇది తీసుకుంటే పచ్చడి పాడవదు. తర్వాత అదిగోనండి పప్పు నూనె తెచ్చుకున్నామండి. పప్పు నూనె తెచ్చుకుని ఒక కప్పు, అన్నీ ఒక కప్పు మెజర్మెంట్ అనమాట. ఒక కప్పు ఆయిల్ వేసుకుని అంటే అలాగా గ్రేవీ కింద కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మన ముక్కలన్నీ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. తర్వాత నేను ఈ తెల్ల గులాబీలు అండి, కాయలు చూపించలేదు, ఎప్పుడూ చూపించే ప్రాసెస్ కదా అని చూపించలేదు. ఒక కప్పు పౌడర్ వేసుకున్నాం కదండి, దానికి మెజర్మెంట్ ఏంటంటే 4 కప్పులు ముక్కలు అనమాట. అది తెచ్చుకుని మనం శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని ముక్కలు చేసుకుని దాంట్లో వైట్ పొర ఉంటుంది కదా, అవన్నీ తీసి సేమ్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ తీసండి ఇదిగో ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఈ ముక్కలు కూడా మనం కాయలు సెలక్షన్ చేసుకోవడంలోనే ఉంటుందండి మనం. తర్వాత అదిగోనండి ఇవన్నీ తడి పొడి కింద కలపాలి ఈ ముక్కలన్నీ. మరి ఎక్కువ ఆయిల్ వేయకూడదు అనమాట. ఫస్ట్ ఎక్కువ ఆయిల్ వేసేయకూడదు, అప్పుడైతే సరిపోద్ది. తర్వాత అంటే అలాగా మనం తడి పొడి కింద కలుపుకొని మనం దేంట్లో పట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసండి. తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లో వేయాలి. వేసి మొత్తగా అదంతాను ఇలాగ స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసండి పైన కొద్దిగా ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఒక పావు కప్పు ఆయిల్ వేస్తే సరిపోద్ది అనమాట. పావు కప్పు ఆయిల్ వేసండి, దాన్ని టైట్గా మూత పెట్టండి. 3వ రోజు వరకు దాన్ని కదపకూడదనమాట. దాన్ని ప్రక్కనే పెట్టుకోవాలి. పెట్టుకునంటే అదిగోనండి చూసారు కదా, అలాగా కొద్దిగా ఆయిల్ వేస్తే ఈ కింద ఆయిల్ ఊరండి అది ఇది సరిపోద్ది అనమాట. తర్వాత అదిగోనండి 3వ రోజున తీసాం కదా, ఒక ఎలాగా చిల్లులు గట్టి తీసుకునండి స్టవ్ మీద కొద్దిగా వేడి చేయాలి. ఏమన్నా తడి ఉండకూడదు అనమాట. అందుకు అలా కంపల్సరీ స్టవ్ మీద వేడి చేయాలి. మనం పొడిగా ఉన్నా కూడా వేడి చేయాలండి. తీసి అలా 3వ రోజున తీసుకునండి మన సాల్ట్ సరిపోయిందో లేదోనండి అలాగా చూసుకోవాలన్నమాట. చూసుకుని అదిగో కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, అలా 2 స్పూన్లు సాల్ట్ వేసి అదిగో బాగా కలిపాం. చూసారండి ఎంత బాగుందో, ఎంచక్క రెడ్గా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఏంటంటే ఇది కొద్ది వేడి చేసే గుణం ఉంది కాబట్టి లైట్గా వాడుకోవాలన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.